ప్రోగ్రాము హాఫ్ డే కంపల్సరీ మీకు జీకే ఉంటుంది, తర్వాత రెండవది స్పెల్ బి ఉంటుంది, తర్వాత ఏదో ఒక సెంటెన్స్ మీకు ఇస్తారు. సపోజు టెలివిజన్ టీవీ ఉంది, టీవీ గురించి వచ్చి ఒక మినిట్ మాట్లాడాలి, మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. రేడియో ఉంది, రేడియో గురించి 1 మినిట్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. న్యూస్ పేపర్ ఉంది, న్యూస్ పేపర్ గురించి 1 మినిట్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. రామకృష్ణ సార్ ఉన్నాడు, రామకృష్ణ సార్ గురించి 1 మినిట్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అర్థమైందా? ఏది ఇచ్చినా మీరు సంసిద్ధంగా ఉండాలి దాని గురించి మాట్లాడడానికి. సపోజ్ మీకు ఎవ్రీ ఫ్రైడే రోజు ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రాంలో జీకే ఉంది, తర్వాత స్పెల్ బి ఉంది. స్పెల్ బి అనేటటువంటిది అప్ టు 5th క్లాస్ కలిసి 5 గ్రూపులు తయారు చేసి 5 గ్రూపులు అక్కడ కూర్చోబెట్టి ఏదో వాళ్ళను గంట సేపు ప్రశ్నలు అడిగి పంపించేయడానికి మాత్రం కాదు. క్లాస్ వైజ్గా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఉందంటే ఫస్ట్ క్లాస్లో 4 గ్రూపులు డివైడ్ కావాల్సిందే. సెకండ్ క్లాస్ ఉంటే సెకండ్ క్లాస్లో 4 గ్రూపులు డివైడ్ కావాల్సిందే. థర్డ్ క్లాస్ ఉంటే థర్డ్ క్లాస్లో 4 గ్రూపులు డివైడ్ కావాల్సింది. ఇట్లా అప్ టు 10th క్లాస్ వరకు ప్రతి క్లాస్ నుండి 4 గ్రూపులు ఉంటాయి కంపల్సరీ. ఆ క్లాస్ టీచర్ ఎవరైతే ఉంటారో, ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, ఆ ఇన్ఛార్జ్ ప్లస్ క్లాస్ టీచర్ కోఆర్డినేట్ అయ్యి ఆ క్వశ్చన్స్ మన ప్రిన్సిపాల్ సార్ ఉంటారు, తర్వాత ప్రైమరీ వచ్చేసి హబీబా ఉంటుంది, తర్వాత సలహా టీచర్ ఉంటుంది.